నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. చిల్లకల్లు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మరియు ఎక్స్ తిరుమలగిరి దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన శివరాత్రి కోటేశ్వరరావు, అతని కుమారుడు పృథ్వీరాజ్ BA LLB LLM మీడియా సమావేశం. SC ST BC మైనార్టీలందరూ ఏకం కాండి, వైకాపాను గెలిపించండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి. ముస్లింలు మనశ్శాంతిగా ఆత్మగౌరవంగా బతకాలంటే, మతాల మధ్య కులాల మధ్య చిచ్చు లేకుండా బతకాలంటే, ప్రతి ఒక్కరూ మన సమానత్వంతో బతకాలంటే రానున్న ఎలక్షన్లో ఎమ్మెల్యే ఓటు సామినేని ఉదయభానుకు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. వడ్డెర కమ్యూనిటీలో ఉన్న గురువులు పెద్దలు అందరూ ఏకతాటిపై వచ్చి వైకాపాని గెలిపించాలని కోరారు. బహిరంగ సభలో సీఎం జగన్ దమ్ము ధైర్యంతో ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని చెప్పారు. వాస్తవంగా 24 ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఆ ఎలక్షన్స్లో అసలు ఓటర్స్ అందరూ కూడా చైతన్యవంతులై ఉన్నారు. ఆ చైతన్యవంతులు కాకుండా కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తెలుసుకోవాలి, 2014లో చంద్రబాబు నాయుడు కూటమి ఏ విధమైనటువంటి మేనిఫెస్టో పెట్టి దాదాపు 600 హామీలు ఇచ్చి కనీసం వెబ్సైట్లో లేకుండా చేసి మళ్ళీ అదే హామీలతో మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మోసం చేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్క ఓటరు గ్రహించితే బాగుంటుంది అనేది నా కాన్సెప్ట్. అందుచేత పేద వర్గాలు ఇంతకుముందు మేనిఫెస్టో పెట్టకముందు, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టకముందు పేద వర్గాలు వైట్ కార్డు హోల్డర్సే జగన్ని ఓన్ చేసుకున్నారు అని అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో పెట్టిన తర్వాత ఈ రోజున ఉద్యోగస్తులు, అలా విధంగా స్టూడెంట్స్, రైతులు, అనేక వర్గాలు కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డినే గెలిపించాలనేది నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఎవరైనా ఆ ఆలోచన నుంచి తప్పుకున్నట్టయితే మరొక్కసారి ఆలోచన చేసి మీ ఓటు వాస్తవంగా మీ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తుకు పనికొస్తుంది. వాస్తవంగా ఏంటంటే ఏదో గెలవటానికో కాదు, మనం పేదవారికి సేవ చేయలేకపోయినా కనీసం మన ఓటు ద్వారా అయినా పేదవాళ్ళకి సేవ చేసే అవకాశం ఉంటుంది అనేది ప్రధానమైన ఆలోచన. అందుచేత నేను వాస్తవంగా 83 నుంచి రాజకీయాలు, కాలేజీ రాజకీయాలు, స్టూడెంట్స్ రాజకీయాల నుంచి ఇప్పటి వరకు 40 సంవత్సరాలు రాజకీయ ఆలోచనలోనే, రాజకీయ పోరాటాల్లోనే ఉన్నాం. కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం. కానీ పేద ప్రజల కోసం, ఒక మనిషి బాధపడుతుంటే ఎటువంటి ఆరాటపడుతున్నటువంటి పేద వర్గాల కోసం ఆరాటపడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు, చూడబోరని కూడా ఈ ప్రజానీకానికి చెప్తా ఉన్నా. ఒక్కసారి మీడియా మిత్రులు కూడా మీ వంతు కార్యక్రమంగా, మీ వంతు ఆలోచనగా పేద వర్గాలకి, పబ్లిక్కి తీసుకెళ్ళవలసింది ఈ వార్తని, ఈ విషయాన్ని, వాస్తవాన్ని పబ్లిక్లో ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఒక్కసారి సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలందరిది అని విన్నవించుకుంటా ఉన్నాం. సరే, ఇప్పుడు పోయినసారి మనం ఓటేయడానికి ఎక్కడికి వెళ్ళాం? ఉన్నత పాఠశాలకి, ప్రాథమిక పాఠశాలకు వెళ్ళాం. ఇవాళ అదే ఉన్నత పాఠశాలకు, ప్రాథమిక పాఠశాలకు ఓటు వేసేటప్పుడు తెలుస్తుంది మార్పు, అభివృద్ధి. అక్కడ తెలుస్తుంది. ఓటేసేటప్పుడు కన్ఫామ్గా టీడీపీకి ఓటేద్దామని వెళ్ళినోడు కూడా ఆ స్కూళ్ళు అవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తుకు వేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇవాళ మీడియా మిత్రులు కూడా, అయ్యా మొదటిసారి జగన్మోహన్ రెడ్డి దయ వల్ల 5 చేతులతో పేదవాడు అన్నం తింటున్నాడు 5 ఏళ్లతో. దయచేసి మీడియా వాళ్ళు కూడా దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి. చంద్రబాబు నాయుడు దొంగ 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 దొంగ. ఆయన అభివృద్ధి చేశాడు. ఏం చేశాడు? హెరిటేజ్లో అభివృద్ధి చేశాడు. ఇక్కడ కాదు చేసింది, ప్రజలకు ఏం చేయలేదు. మళ్ళీ మోసపూర్వకమైన మాటలతో మళ్ళీ పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ పగటేషగాళ్ళని అందరినీ తీసుకొని వస్తున్నాడు. దయచేసి ప్రజలు ఎవరు నమ్మొద్దు. పేద ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, పేద ప్రజలు 5 ఏళ్లతో అన్నం తినాలన్నా, పేద ప్రజలకు కూడా ఒక గుమ్మస్తాని, పని మనిషి, ఒక సొంతగా పనిచేసే వాడిని ఒకరిని క్రియేట్ చేసి పెట్టిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఆదర్శమైనటువంటి ముఖ్యమంత్రి. ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డిని నేను అంతు చూస్తాం, మీడియాలు మాయంటున్నాయి, అన్నీ ఉన్నాయని. కానీ ఇవాళ సోషల్ మీడియా వచ్చింది. చంద్రబాబు నాయుడు నీ ఆటలు సాగవు, ఇతరులతో నువ్వు బంద్ చేసేటవే. తర్వాత ఇవాళ బీజేపీతో ఎందుకంటే పొత్తు కలుపుకుంది? వద్దన్న వాళ్ళ కాళ్ళ బేరసారాలు కాళ్ళ మీద పడింది. కేవలం చంద్రబాబు నాయుడు లోకేష్ని కాపాడటానికి నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే వాళ్ళు జైలుకి వెళ్తారని తెలిసి వాళ్ళ చెంతగా చేరాడు.
చంద్రబాబు నాయుడు స్వార్థం, వ్యక్తిగతమైన స్వార్థం తప్ప ప్రజలకు ఏ రోజు మేలు చేసిన గారు కాదు. ఆ రోజు ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచాడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచాడు, నెక్స్ట్ మోడీని వెన్నుపోటు పొడిచాడు మొన్నే. అయినా కూడా గాయం మార్చుకొని మళ్ళీ మోడీ గారు మళ్ళీ అతని ముందుకు వచ్చాడు. ముస్లింలు, మైనార్టీలు, క్రిస్టియన్లు ఎవరు కూడా మన చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితిలో లేరు. ఇవాళ టౌన్లో కూడా చూడండి ఎంత అభివృద్ధి చేశారు. ముస్లిం సోదరులకు షాదీఖానాలు ఇక్కడ మా చిల్లకల్లో సాయి మన ముస్లిమ్స్కి ఇచ్చిన ప్రయారిటీ ఉదయ్ భాను గారు షాదీఖానా ఇచ్చారు. షాదీఖానా శాంక్షన్ చేశారు గవర్నమెంట్లో. ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. దయచేసి ప్రజలకి ఒకటే అండి, ఈ నియోజకవర్గం ప్రజలు మొత్తానికి యువతకు కూడా ఒకటే చెప్తున్నాను, ఇవాళ మీకు ఒక 5,000 ఇచ్చి లేకపోతే తాత్కాలికమైనటువంటి ఆనందాలకి లోపరచకండి. ఉదయ్ భాను గారు గెలిస్తే జగ్గయ్యపేట 10 ఏళ్ళకి కావాల్సినంత 50, 30, 40 ఏళ్ళకి కావాల్సిన అభివృద్ధి చెందింది. ఇంకో 5 ఏళ్ళు ఉదయ్ భాను గారు ఎమ్మెల్యేగా ఉంటే ఇంకెంత అభివృద్ధి చెందిందో మీకు మీ మనస్సాక్షిని మీరు ప్రశ్నించుకోండి. దయచేసి ఉదయ్ భాను గెలుపు కోరకు అందరూ కృషి చేయాలి. మా ఒడ్డెర్ల మొత్తం నియోజకవర్గం, ఒడ్డెర్ల మొత్తం రాష్ట్రం, ఒడ్డెర్ల మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నాం. దానికి ఎటువంటి సందేహం లేదని ఈ ప్రెస్ మీట్. ఎందుకంటే అందరూ అంటున్నారు మీ ఒడ్డెర్లో టీడీపీ అది కాదు, కేవలం మేము ఉదయ్ భాను అండగా నిలబడతాం, ఉదయ్ భాను గారి కోసం కష్టపడతాం, ఉదయ్ భాను గారి గెలుపుకే మేము కృషి చేస్తాం. మేమందరం ఐక్యతతో ఉన్నాం. మేము ఉదయ్ భాను గెలిచేంత వరకు కూడా ఎవరూ విశ్రమించేది లేదు. మా నాయకుడు మా నాయకుడి యొక్క అనుకూలంగా మా నాయకుడికి కావాల్సినంత వరకు మేము కష్టపడి ప్రజల్లోకి అభివృద్ధిని తీసుకెళ్తాం. మేము మాయ మాటలు తీసుకెళ్ళాం, ప్రమాణాలు చేపించాం. మేమేమి అవి తీసుకొస్తాం, ఈ తీసుకొస్తాం అబద్ధాలు, పూటకు మాటలు ఎవరు చెప్పడానికి కూడా సిద్ధంగా లేరు. ఇవాళ కేవలం అభివృద్ధి భాను గారి గురించి చెప్తే చాలు, ఓటేసి వాళ్ళంతరకు వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళినా కూడా మేము ప్రచారం చెప్తున్నాం.